విభజన ఎపిసోడ్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం కుట్రలు కుతంత్రాలు ఆపడం లేదు. అసెంబ్లీ వేదికగా టీ బిల్లును అడ్డుకునే ఎత్తులు వేస్తున్నారు. తెలంగాణ మంత్రుల ముందు తనదైన కుటిల నీతిని ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో తనను కలిసిన తెలంగాణ మంత్రుల్ని కిరణ్ లైట్ గా తీసుకున్నారు. టీ బిల్లుపై అసెంబ్లీ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని సీఎం కోరితే అలా ఊకొట్టి జారుకున్నారు. బీఏసీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి చర్చపై డేట్ ఫిక్స్ చేయాలని కోరినా అదే రెస్పాన్స్. అంతేకాదు బిల్లులోని క్లాస్ బై క్లాస్ ప్రతి సభ్యుడి అభిప్రాయాలు తీసుకోవాలని టీ మంత్రులతో సీఎం అన్నట్టు సమాచారం. సీమాంధ్ర మంత్రులతో మాత్రం విభజన వ్యతిరేక వ్యూహాలను పంచుకున్నారు. విభజన అంత ఈజీ కాదని సీఎం భరోసా ఇచ్చారు. 371D సవరిస్తేనే తెలంగాణ ఏర్పాటవుతుందని క్లారిటీ ఇచ్చినట్టు టాక్. అంతేకాదు 371D శ్రీరామ రక్ష అని చెప్పినట్టు సమాచారం. టీ బిల్లు చర్చలో క్లాస్ టు క్లాస్ ఓటింగ్ ఉంటుందని చెప్పినట్టు టాక్. క్లాస్ టు క్లాస్ చర్చ జరిగితే చాలా సమయం పడుతుందని, కంగారు పడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చినట్టు సీమాంధ్ర మంత్రులు అంటున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేశారు. న్యాయ కోవిధులు ఏమన్నారు, అమెండ్మెంట్ చేయాలన్నారు. న్యాయ కోవిధులు ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు అడ్వకేట్ జనరల్ని ఒపీనియన్ తీసుకోకుండా ఎవడు ఏం చేయలేడు. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ విల్ బి కన్సర్న్. మా ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదంతో ఉన్నారు కాబట్టి 100% మాకు ఉండిపోతుంది. ముఖ్యమంత్రి కిరణ్ పై డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ మండిపడ్డారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం తెలంగాణ వ్యతిరేకని ఘాటుగా విమర్శించారు. అవసరమైతే పదవి నుంచి కిరణ్ ను దించేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే సీఎల్పీ భేటీకి దిగ్విజయ్ సింగ్ ను కోరతామని డిప్యూటీ అన్నారు. హాట్ గా అసెంబ్లీ సాగుతున్న టైంలో సీఎం కిరణ్ తీరుపై టీ కాంగ్ నేతలు మండిపడుతుంటే సీమాంధ్ర నేతలు మాత్రం ముఖ్యమంత్రిని నమ్ముకున్నారు.